హాయ్ ఫ్రెండ్స్, ఈ 2026 మీన రాశి వారి ఫలితాలు. ఆదాయం 14, వ్యయం 11, గౌరవం 7, అవమానం 2. ఎలా చూసుకున్నా ఈ మీనరాశి వారికి ఈ 2026 చాలా అనుకూలమైన కాలం, మహోన్నతమైన కాలం అనాలి. గత 2.5 సంవత్సరాలుగా ఏలినాటి శనితో బాధపడుతున్నా, ఇక ఏలినాటి శని 2వ దశలో ఇప్పుడు జన్మంలో శని నడుస్తున్నా, మరి వ్యయంలో రాహు, షష్టమంలో కేతు సంచారం వల్ల కొంత కష్టాలు పడ్డా ఇప్పుడు గురుబలం ఉండడం వల్ల వీరికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఎందువల్లంటే మీనరాశి యొక్క అధిపతి గురువు, అలాంటి గురువు వచ్చి కర్కాటక రాశిలో మరి ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు, మరి మీనరాశ్యాధిపతి గురువే ఆ స్థానంలో ఉన్నప్పుడు, ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు మీనరాశి వారికి మహోన్నతమైన కాలం. అందులో పంచమంలో గురువు చాలా రాజయోగాన్ని ఇస్తాడనమాట. వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉన్న రాహు కేతువు మరి ఈ ఒక్క ప్రభావం కూడా వీళ్ళ మీద ఉన్నా కూడా మరి ఈ సంవత్సరం డిసెంబర్లో రాహు వచ్చేసి వీళ్ళకి లాభస్థానంలోకి రావటం వల్ల వీళ్ళు స్థలము కానీ, గృహం కానీ, ఏదైనా బంగారం కొనడం కానీ, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ, పొదుపు చేయడానికి వీళ్ళకి అవకాశం అనేది ఉంది మీనరాశి వారికి. అదే ఆదాయం. ఇక మీనరాశిలో ఉన్నవాళ్ళు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ సంవత్సరం తప్పకుండా వాళ్ళకి వివాహం అయ్యే అవకాశం ఉంది. లేదా ఎవరైనా పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలకి వివాహం చేయాలి, ఇంట్లో శుభకార్యం చేయాలి, ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఆ కళ అనేది ఈ సంవత్సరం నెరవేరుతుంది. కాకపోతే ఇక్కడ మీనరాశి వాళ్ళు ఈ మరి ఏలినాటి శని ప్రభావం నుంచి తప్పించుకొని అనుకున్న పనులు చాలా త్వరగా జరగాలి. మందస్థితిగా మరి శనీశ్వర స్వామి జన్మరాశిలో ఉన్నప్పుడు మీనరాశికి ఆ పనులు త్వరగా జరగాలంటే శనీశ్వర స్వామికి తగిన పరిహారాలు, శాంతి పూజలు చేసుకుంటే మీరు అనుకున్న పనులు చాలా త్వరగా అనేవి జరగటం, మీకు అనుకున్న లాభాలు రావటం అనేది జరుగుతుంది. ఇక మీనరాశి వారికి డిసెంబర్ 4 తర్వాత మరి రాహు లాభస్థానంలోకి మారేటప్పుడు, మీకు రాహు వ్యయస్థానంలోకి సంచారం జరిగినప్పుడు ఎలాంటి కష్టాలైతే, ఎలాంటి బాధలైతే మీరు పడ్డారో వాటన్నిటికి కూడా మంచి ఫలితంగా మంచి రోజులు వచ్చాయి అనిపించే విధంగా ఉంటుందన్నమాట. ఎవరికైతే మరి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ, శత్రువుల వల్ల భయం కానీ, నీలాపనిందలు పడిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ సంవత్సరం డిసెంబర్ లోపు ఒకసారి మీరు రాహుకేతు పూజలు చేయించుకోవడం వల్ల కాలం అనేది మీకు అనుకూలంగా మారటం, అనుకున్న పనులు జరగటం, రావాల్సిన ధనం చేతికి రావటం, మీరు ఏవైనా పనుల కోసం ప్రయత్నాలు చేస్తుంటే వివాహ ప్రయత్నాలు కానీ, గృహం కానీ, స్థలం కానీ, ఆ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా సఫలీకృతం అవుతాయి. డిసెంబర్ 4 తర్వాత కేతు పంచమ స్థానంలో సంచారం వల్ల మరి సంతాన విషయంలో జాగ్రత్త వహించండి. మరి ఎవరైనా ప్రేమ వ్యవహారాలు ఉంటే మాట పట్టింపులు రాకుండా, గొడవలు రాకుండా జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్, ఈ ఫలితాలు కేవలం గోచారరీత్యా మాత్రమే. మీ జన్మజాతకాన్ని చూపించుకొని, మీరు పుట్టిన లగ్నం, నక్షత్రం, రాశి తెలుసుకొని మీకున్న దోషాలకి తగిన పరిహారాలు చేయించుకొని మంచి ఫలితాలను పొందండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ బంధువులకి, స్నేహితులకి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.